వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, ఇప్పటికే ప్రోమో చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన ముందున్న గెస్ట్ ఎవరు. యాక్చువల్లీ మా ఇద్దరం 2015-14 నుంచి మాట్లాడుకునే వాళ్ళం అనమాట. హాయ్ అన్న, హాయ్ హాయ్ అని చెప్పి. అంటే తిన జర్నీ వైజాగ్ నుంచే మొదలైంది. ఆ వైజాగ్లో ఆర్జేగా పనిచేసి ఇక్కడికి వచ్చి జబర్దస్త్ దాకా రావడం, ఫేమస్ అవ్వడం, జనాలందరి తెలుగు ఆడియన్స్ని నవ్వించడం, వాళ్ళందరి మనసులు అంటే దగ్గర అవ్వడం, వాళ్ళ మనసులకు దగ్గర అవ్వడం అంటే అది చాలా గొప్ప. నేను చాలాసార్లు అడిగాను కూడా ఇంటర్వ్యూ, కానీ ఇప్పుడు కుదిరింది మా ఇద్దరికి మాట్లాడడానికి. అయితే బుల్లెట్ భాస్కర్ జర్నీని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఇంటర్వ్యూ పిలవడం జరిగింది. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్ శివ, హౌ ఆర్ యు? బాగున్నాను. కంగ్రాచులేషన్స్. ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పారంటే బ్రో, నేను ఫస్ట్ టైం ఇప్పుడు మనం కలవడం. అవును, ఫస్ట్ టైం, సెకండ్ టైం అంతే. ఫోన్లో మాట్లాడుకుంటే వాళ్ళం. అంటే ఎక్కడ వైజాగ్ బ్రో, ఇక్కడ జబర్దస్త్ జనాలందరూ అంటే ఒక వెల్ సెటిల్, మంచిగా సెట్ అయ్యావని అనుకుంటున్నాను, అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? బాగుందా? హ్యాపీ? అంతా గాడ్స్ గ్రేస్, దేవుడిదే, మనదేం లేదు. ఎందుకంటే మనకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది బయట ఉంటారు. మనకు అవకాశం వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు, గాడ్స్ గ్రేస్, దేవుడిదే. ఫస్ట్ ఆర్జే ఎందుకు బ్రో చూస్ చేసుకున్నావు వైజాగ్లో? అది ఆర్జే కూడా నా లైఫ్లో అన్ని యాక్సిడెంట్గా జరిగేవి. ఏది నేను చూస్ చేసుకోలే. ఇండస్ట్రీకి అందరూ ఎందుకు వస్తారంటే ప్యాషన్తో వస్తారు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలి కోరుకుతుంటారు. నేను అసలు ఆ ప్యాషన్తోనే రాలేదు. అసలు నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా అయ్యానని అనుకోవట్లేదు. అయితే వైజాగ్లో ఇలాగే ఒక సెలూన్ షాప్కి వెళ్తే కుర్రోడు చూశాడు నన్ను. భయ్యా నువ్వు మిమిక్రీ చేస్తుంటావు కదా అన్నాడు. ఆ అబ్బాయే తీసుకుని వెళ్ళి ఆర్జే విశాఖ ఎఫ్ఎం, అప్పుడు వైజాగ్లో కొత్తగా రావడం 2000, అప్పుడు అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం, ఆర్జేగా చేయడం, అలాగే జరిగిపోయింది. తర్వాత హైదరాబాద్ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్తో పేరు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో తెలియలేదు. సినిమాల్లో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చేయడమే. అర్థమైందా? ఫేమ్ కోసం రావడం, అదే ఏదో ఒకటి మనం సాధించాలని చెప్పి. తెలుసు కదా, అందరికీ ఒకటే గోల్ ఉంటుంది, ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి. అది ఈ రూపంలో అయింది. నార్మల్గా చాలా మందికి డౌట్, ఎందుకు షేవింగ్ ఫుల్ షేవ్ చేసేస్తావు, ఏం చేస్తాం? ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో పాపం నాకు పరిస్థితి ఏంటంటే జబర్దస్త్లో లేడీ గెటప్లు ఇచ్చేవారు. మంచిగా గెడ్డాలు మీసాలు పెంచే టైంకి తీయించేసేవారు. సరే అన్నీ అయిపోయి టీమ్ లీడర్ అయ్యి గెడ్డాలు మీసాలు పెంచుదామంటే అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనివరకు క్లీన్ షేవ్ చేసుకుంటే ఏ బాధ లేదుగా. అందుకని ఎప్పుడు చేసుకుంటూ ఉంటావు బ్రో? ఎప్పుడు కాదు, షూటింగ్స్ ఉన్నప్పుడే. అదర్వైజ్ నార్మల్గానే ఉంటాయి. అంటే అప్పట్లో మన ఊర్లో డిఫెన్స్ వాళ్ళు క్లీన్ షేవ్తోనే అసలు నీట్గా ఉంటుంది. షూటింగ్స్ టైంలోనే క్లీన్ షేవ్ చేసుకుంటా, అదర్వైజ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటా. ఓకే, అలవాటు అయిపోయింది కాబట్టి. రేపు గడ్డంతో వెళ్ళినా కూడా ఎవడీడు అంటాడు. నాకు చాలా ఇష్టం మీలాగా, మిమ్మల్ని అందరూ చూసినట్టు చాలా ఏర్స్ వస్తుంది. నేను మీసాలు గడ్డాలు పెంచినా బాగుంది అనుకుంటా, కానీ ఇప్పుడు నేను చూడలేదు బ్రో. ఎప్పుడు చూడలేదు. ట్రై చేస్తాను నెక్స్ట్. ఒకసారి మంచిగా ట్రై చేద్దాం బ్రో. అప్పట్లో నరేష్ని నువ్వే తీసుకొని రావడం, చాలా మంది తీసుకొచ్చావు కదా. మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను, వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, అసలు భాస్కర్ ఎవడో తెలియదు అంట. నేను ఎలా అవుతా? ఈ ట్రోలర్స్ కూడా ఈ రెండు పక్కన పెట్టి ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు, నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్, నేను మంచి పర్ఫార్మర్ ఏం కాదు, నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్. నరేష్ కానీ, ఫైమా కానీ, నా దగ్గర ట్రైన్ అయిపోయింది, సునామీ సుధాకర్ కానీ, ఇలా చాలా మంది. వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళు కూడా అప్పుడు మీరు తీసుకురావడం, మీరే ఫస్ట్ తీసుకొని రావడం. అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ క్షణమే లైఫ్లో రెండు ఉంటాయి, పెద్ద పేరు వచ్చే కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు. తీసుకురండి భాస్కర్ మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును, అంటే యాక్చువల్లీ బేసిక్గా అది రీజన్ అడగడానికి ఏంటంటే, నరేష్ అసలు కనిపించట్లే. అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా, ఎందుకు సడన్ గా? యాక్చువల్గా వాడి గురించి ఓపెన్ గా చెప్పాలంటే వాడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే,
అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయండి ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయింది. సో వాడి మెంటాలిటీ వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు. వాడు చాలా జాగ్రత్త పరుడు. వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను. నరేష్ అంటే ఫుల్ కమర్షియల్, అసలు ఏదైనా డబ్బు కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త. ఇది కూడా విన్నాను, నిజమే. యాక్చువల్లీ నేను అడగ రీజన్ కూడా అదే. నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు ఎడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి. వాడికి వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం. ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్ ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు, వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గాని ఈ నరేష్ అనేది కదా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని. నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక 2-3 డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడేవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల అయిపోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉంటాం? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాకి అసలు యూట్యూబ్ అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ ఇది కానీ చెప్తా శివ ఫ్రాంక్ గా, సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్డు మీదకి రావడం లాంటిది. నిజంగా నువ్వు బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? బెడ్రూమ్ లో చేంజ్ చేసుకోవాలి. రోడ్డు మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి వాడు అడుగుతాడు నేను. అర్థమైందా? ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు. అలా బయటకు రావడం ఎందుకు? ఒకటి అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో చేస్తాడు. ఈరోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద వాడు కామెంట్ పెడతాడు, అన్న మీ ఆవిడ నడు మీద పుట్టుమచ్చి బాగుందన్న అంటాడు. అవసరమా? అంటే అందరూ పాజిటివ్గా పెడతారని కదా, ఎవడో ఒకడు ఉంటారు. ఎందుకు ఒకరితో అనిపించుకోవడం? నాకు ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం, ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు. అంటే ఆ సోర్స్ వేరే వాడికి ఇవ్వడం ఎందుకని? వన్స్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడతాం. ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం? డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు, తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అందుకే సోషల్ మీడియా చాలా మంది అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, బుల్లెట్ భాస్కర్ ఛానల్. వద్దు అలాంటి అసలు వాటి జోలికే పోను. అంటే జబర్దస్త్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూడడం మానేశారు. అసలు జబర్దస్త్ అయిపోయిందా టైం అయిపోయిందా అని చెప్పి మానేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు రీజన్? 100% ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, నేనే కాదు. అది మనం జబర్దస్త్ పని అయిపోలేదు, ఇది అయిపోయినా గొప్పగా చెప్పగలరు. జబర్దస్త్కి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే సమ్ సెక్టర్ ఆఫ్ నువ్వు చెప్పినట్టు సమ్ ఏజింగ్ పీపుల్ కొంతమంది దూరం అయ్యారనే సంగతి కరెక్టే. అది ఇప్పుడు ఏంది శివ, ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 ఇయర్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవడమే ఒక గ్రేట్. నా తెలిసి ప్రపంచం మొత్తం మీద నాన్ స్టాప్గా 12 ఇయర్స్ కంటిన్యూగా రన్ అయిన షో ఒక్కటి చూపించు, ఎనీ వరల్డ్ ఎనీ ఛానల్, ఒక జబర్దస్త్ మాత్రమే. సో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది దేనికైనా ఉంటుంది. కాకపోతే దీనికి 12 ఇయర్స్ తర్వాత కొంచెం వచ్చినందుకు మనం ఆనందించాలి. ఆర్పీ గురించి ఏం చెప్తావు? మనకు వేరే వాళ్ళ విషయాలు. ఇప్పుడు నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నేను ఒకటి గురించి మాట్లాడను, నా గురించి ఎవడైనా మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకైతే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఇప్పుడు చంటన్ ఉన్నాడు, చంటన్ ఒకలా మాట్లాడతాడు, అది ఆయన అభిప్రాయం, నా అభిప్రాయం నాది. సో అసలు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే మీరు ఉన్నారో స్టిల్ జబర్దస్త్లో ఉండిపోయారు. అవును, ఉన్న ఏకైక వ్యక్తి నేనే. అంటే ఏంటి బయటికి వస్తే మళ్ళీ కష్టమనా లేకపోతే ఏంటా అనేది? నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా. లైఫ్లో నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావో నాతో పాటు నాకు తెలుసు. నీకు ఒక షో ద్వారా మంచి పేరు వచ్చింది, ఆ షోని ఎప్పుడైనా జీవితంలో మర్చిపోతావా? ఇప్పుడు నేనంటే ఎవరికో జనాలు తెలియదు, అలాంటి నన్ను నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టే ఈ రోజుకి జబర్దస్త్ను విడిచిపెట్టకుండా ఉన్నా. డబ్బుల గురించి కాదు, ఇదే డబ్బులు బయటకు వెళ్తే బోల్ని సంపాదిస్తా. నాకేంటి ఎప్పుడు అరే ఇంతమందికి అన్నం పెట్టిన షో, ఇంత లైఫ్ ఇచ్చిన షో, దానికోసం ఏదో కష్టపడాలి, అంతే, అంతకుమించే లేదు. ఓకే, అంటే చాలా మంది ఇదే ఇందులో బయటికి వెళ్ళిపోయి సినిమాలు అని చెప్పి కానీ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ జబర్దస్త్కి రావడం. ఒక చిన్న విషయం చెప్తా. ఒకటి పెళ్ళం లేచిపోయింది, ఎవడో కనిపించి అడిగాడు, ఏంటి సార్ మీ ఆవిడ ఏమైందంటే, లేదండి చిన్న గొడవ వచ్చి నేనే వదిలేసాను అంటాడు. మా ఆవిడ లేచిపోయింది అంటాడు. లేచిపోయింది, ఇది కామన్. ఒక సంస్థ వాళ్ళ అవసరం ఉంటే ఉంచుకుంటుంది, వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఉంచుకుంటుంది. కొంతమంది తీసేస్తుంది, నన్నైనా సరే నా అవసరం అయిపోతే నన్ను తీసేస్తారు. ఇవి మన దగ్గర స్టఫ్ అయిపోయింది వీడి చేయలేడంటే పక్కన పెడతారు. బయటకు వెళ్ళి నేనేం చెప్తాను,
యాక్చువల్గా నేను చాలా బిజీ అయిపోయానండి సినిమాల్లో అంటాను. అలానే అందరినీ అనట్లేదు, కొంతమంది సినిమాల్లో బిజీగా ఉంటారు. మరి ఆది ఎంత బిజీ, మరి చేయట్లేదు ఇప్పటికీ, మరి ఆయన ఎందుకు అడగట్లేదు? ఆది ఎంత బిజీగా ఉంటారు, చాలా బిజీ, మొత్తం చాలా సినిమాల్లో కనబడుతుంటాడు. అయినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాడు, డీ చేస్తాడు. బుల్లెట్ భాస్కర్ అంటే మామూలుగా చాలా మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి, చాలా మంచి వ్యక్తి, ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి అంత మంచివాడిని మన అందరం ఎదవలమే. కాకపోతే మన ఎవరు మంచి వాళ్ళు ఉండరు భూమి మీద, కాకపోతే అట్లా అనుకుంటూ ఉంటారేమో నాకు తెలియదు. అంత మంచివాడిని కాదు, కొంచెం యారోగెంట్గానే ఉంటాయి. యారోగెంట్ అండి. మరి సినిమాలకి ట్రై చేయలేదా నువ్వు? సినిమాలు ట్రై చేశాను బ్రో. నువ్వు చెప్పు, సినిమాల్లో అవకాశాలు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇవ్వరు బ్రో? ఇవ్వరు. నేను అది గమనించా. సినిమాల్లో అవకాశాలంటే నేను 1000 సినిమాలు చేశానని చెప్పుకోకూడదు. సప్తగిరిలాగా ప్రేమ కథా చిత్రం లాంటి ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి. ఒక సినిమా చేస్తే అది మనకు బ్రేక్ అవ్వాలి. ఎక్కడో గుంపులో గోవిందలాగా నించోబెట్టి నేనేదో సినిమాకి ఇలాగే 55 రోజులు డేట్లు ఇచ్చా, హీరో ఫ్రెండ్ అన్నారని. సినిమా అంతా చూస్తే ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ 55 రోజులు ఏం చేశారనుకున్నారు? సెట్కి వెళ్ళి భోజనం చేసి పడుకోవడం, సాయంత్రం లేకడం, ఇదే పని. అంత గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు నాకు రాలేదు. ఇవ్వలేదు అన్నది వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తే వాళ్ళు బ్లేమ్ చేసి ఉంటారు. నాకు రాలేదు. దేవుడు మనకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి, వచ్చినప్పుడు చేద్దాం. సినిమాలు ఎక్కడికి బ్రో నాకు సుధాకర్ ఒకటే చెప్పాడు జబర్దస్త్ చేశాక, ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం. ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఈవెంట్స్ అంటే పబ్లిక్ షోస్లో మనం నెంబర్ 1. పబ్లిక్ షోకి వెళ్తే వెంటనే డబ్బులు వస్తాయి. సో ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం, తర్వాత సినిమాలు. ఉంటుందా బ్రో అంత టైం? ఎందుకు ఉండదు? ఇప్పుడు మనం షోస్ ఎందుకు చేస్తున్నాం? ఫైనాన్షియల్గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి. డబ్బులు సెటిల్ అయిన తర్వాత ఇంకేంటి, నేను కృష్ణాగర్ నగర్ రోడ్ల మీద తిరిగినా కూడా మా ఇంట్లో ఎవరు అడగరు, హ్యాపీగా వెళ్ళాను. సో ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, తర్వాత సినిమాలకి వెళ్ళాలి. ఈవెంట్లు ఎక్కువ కదా బ్రో జబర్దస్త్ వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువ, అందులో మా టీంకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మంత్లో ఒక 20-25 ఈవెంట్సే చేస్తాం బయట. యాక్చువల్లీ ఇందాక మీ మంచితనం గురించి అడిగిన క్వశ్చన్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది కదా, అది ఏంటంటే చాలామందికి లైఫ్ ఇచ్చారు, అమ్మాయిలకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ భాస్కర్ మీద ఎందుకు సెటర్లు వేసుకుంటాడు? ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే మన తెలుగులో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మీరు తమిళకి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, షారుఖ్ ఖాన్ గారు ఎదురుగా ఉంటే షారుఖ్ ఖాన్ మిమిక్రీ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో మీద వేసినా, ఏ హీరో అంటే హీరో మీద వేయక్కర్లేదు, జస్ట్ స్పూఫ్ చేస్తే చాలా కింద కామెంట్ పెడతారు, మా హీరో జోలికి వస్తే పగులుద్దురా అంటారు. ఇట్లా చాలా ఫేస్ చేశాను. అంతెందుకు, మా జబర్దస్త్లో ఉన్నోడు మీద జోకులు వేస్తేనే వాడికి ఒక ఫ్యాన్స్ బేస్ ఉంది, వాళ్ళు కామెంట్లు పెట్టారు. అర్థమైంది కదా? నాకు అనిపించింది ఎవరి మీద వేసుకోకపోతే ఏం చేస్తాం, చివరికి నా మీద నేనే వేసుకుంటా. ఇది ఒకటి ఉంది కదా 4 ఫ్యామిలీలు 3 పెళ్ళిళ్ళు, ఆ డైలాగ్ మంచిదేగా. కానీ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది నిజమని తెలిస్తే ఇంట్లో గొడవ పడతారు, ఇంట్లో వాళ్ళకి అది కామెడీ అని తెలుసు కాబట్టి కామెడీగానే తీసుకుంటారు. ఫీల్ అవరా? ఎందుకు ఫీల్ అవుతారు? అసలు ఆ టీవీలో చూడరు, ఫస్ట్ జబర్దస్త్ కూడా చూడరా? జబర్దస్త్ చూస్తారు కానీ కొంచెం తక్కువ, అంటే వీటిని ఎక్కువ ఫాలో అవ్వరు. మనం చూడడమే ఎక్కువ, మళ్ళీ టీవీ చూడడం, టీవీలో నిన్ను చూడాలంటారు, అదో పెద్ద బాధ. మీ ఫ్యామిలీని ఎందుకు బయట తీసుకురావు? నార్మల్గా ఎప్పుడు పెట్టావు స్క్రీన్ మీద? కానీ మనకి బయటకు వెళ్తుంటే అందరూ గుర్తుపడుతుంటారు బ్రో, బుల్లెట్ భాస్కర్. ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, తను రోజు బస్సులో జర్నీ చేసుకుని, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బస్సులో జర్నీ చేసుకుని స్కూల్లో చదువుకుంటున్నారు. ఎగ్జాంపుల్, వాళ్ళని తీసుకొస్తే రేపు వాళ్ళని కూడా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ వాళ్ళకి, వాళ్ళు నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాపీగా వెళ్ళి రోడ్ల మీద ఎక్కడైనా పానీపూరీలు అవి తినగలవా ఫ్రీగా జనాలు ఉన్న దగ్గర? తినలే. అంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మా ఫ్యామిలీ ఎందుకు ఫేస్ చేయడం అని, అంతే. దే నీడ్ ప్రైవసీ. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు? నాన్నగారు? మా నాన్నగారు బ్రహ్మాండం. నాకన్నా మా నాన్నకి మధ్య ఎక్కువ పేరు వచ్చింది. యాక్చువల్లీ బ్రో అదే ఇంకా అందరూ అనుకున్నా, మీకన్నా మీ నాన్నగారికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. అమెరికా వెళ్ళినా కూడా అడుగుతారు, అసలు మీ ఫాదర్ భలే చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చేయడు, నాతో బయట ఎలా మాట్లాడతాడు, టీవీలో అట్లానే మాట్లాడతాడు, అది ఫన్ గా ఉంటది. కానీ బాగా తీసుకొచ్చారు కదా నాన్నగారు, హ్యాపీయా? ఆయన తీసుకురావడం అంటే గెస్ట్ గా వచ్చాడు ఒక షో, అదే ఒకసారి గెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. ఆ ఇంటర్వ్యూ నేనే మధ్యలో ఆపా, ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడేస్తున్నాడు, ఆపించేసాను నేనే. ఇప్పుడు నాన్నగారు వాళ్ళందరూ హ్యాపీ భయ్య. దేవుడి దేవాళ్ళు ఏంటంటే నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి వాళ్ళని బాగా చూసుకుంటున్నా, అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తా. జబర్దస్త్లో ఎంతమంది వచ్చినా బ్రో, రోజా గారు నాగబాబు గారు అనేది ఆ కాంబినేషన్ ఉన్నప్పుడుది బాగుండే. అసలు రోజా గారు నాగబాబు గారు ఉన్న రోజుల్లో మేము చేయడం మా అదృష్టం. ఆ రోజుల్లో చేశాం కాబట్టి మాకు ఇంత పేరు వచ్చింది.
మీ 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 అదృష్టం. మా అదృష్టం అది. వాళ్ళు అదొక దాన్ని ఏమంటారు, అద్భుతాలు అంటారు చూసారా, అదొక అద్భుతం అంతే. వాళ్ళిద్దరూ జడ్జిలుగా ఉండడం, ఆ టైంలో నేను టీమ్ లీడర్గా చేయడం. బ్రో మీలో మీకే సపోర్ట్గా ఉండరు అంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు అని నేను విన్నా. అది ఎంతవరకు? మా దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు, అది ఉన్నది ఇప్పటికీ ఉంది. ఏదైనా ఎవరికైనా ఏదైనా అయితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెడతారు, ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు వేయడం. ఈ విషయంలో గెటప్ శ్రీను అండ్ మన అదిరేబి వీళ్ళిద్దరూ ముందు ఉంటారు. వీళ్ళిద్దరూ మంచి కోఆర్డినేటర్స్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దాన్ని బట్టి అందరూ. మరి చంటిని ఎందుకు వదిలేశారు బ్రో? చంటిని వదిలేశారంటే అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు, ఒక్కడు రాలేదు నా దగ్గర. విషయం, నాకు పాము గరిచింది, నాకు తెలుస్తుందా నొప్పి, నీకు తెలుస్తుందా? నాకే కదా తెలుస్తుంది. నేను చెప్తేనే నీకు తెలుస్తుంది. ఆయన ఎవరికి చెప్పలేదేమో, ఇంటర్వ్యూలో చెప్తే ఎట్లా తెలుస్తుంది? మీకేం తెలుసు? చంటి గారికి మేము అందరం సాయం చేసాం లేదు, మాకు తెలుస్తుంది. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్, మా గురువు గారు లాంటి వాళ్ళు. చంటి గారు ఆయన ఏమన్నా మేము పట్టించుకోం, మేమే కాదు జబర్దస్త్లో ఎవరు పట్టించుకోరు. ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు. ఎందుకని? ఎవరు తిడుతుంటారు అంటే టీంని సపోర్ట్ ఉండదు, ఏముండదు అని ప్రతి ఒక్కరు. అంటే రాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. లేదు లేదు లేదు, మీరు జబర్దస్త్లో ఎవరైనా అడగండి. ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం వచ్చినా అప్పుడు ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరికి కష్టం వచ్చినా మినిమం రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు రామ్ ప్రసాద్ మీరు వైజాగే కదా, ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు? వైజాగ్ నేను, రామ్ ప్రసాద్, అప్పారావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు చంద్ర టీంలో. మీకు మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా? అక్కడికి వచ్చేది తెలిసింది వాళ్ళు వైజాగ్ అని. రామ్ ప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు చిన్నప్పటి నుంచి, ఎప్పుడు ఇద్దరు మొక్కలు చూసుకోలే. ఇక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొల్లపాలెం అన్నాడు, మా పక్కనే డాబా గార్డెన్స్ అన్నాడు. అవునారా అన్నాడు. ఇద్దరు ఒకరికి తెలియదు, ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఏం చెప్పరు, ఆర్టిస్టులు అంతే, అదొక కులం, అదొక మతం. ఎందుకు ఇప్పుడు బయటికి రావు నువ్వు? నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను మీ వాళ్ళందరినీ చూసాను, మా వాళ్ళందరితో కలిసి తిరిగాను, అందరు తిరుగుతుంటాను. అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో. సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని, చాలా సింపుల్ లైఫ్. ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా, ఉప్పులు అయిపోయినా, ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని. పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఇదేం కావాలి, ఇదే లైఫ్. అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫస్ట్ వర్క్, సెకండ్ ఫ్యామిలీ. మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు. మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పిల్లల్ని ఇవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎట్లా ఉంటుంది? ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు, కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు. అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం. ఎక్కడ ఆఫీసుల్లో లేవా, లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది, ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా, అందుకే మన మీద రుద్దుతారు. మనకి పిల్లలు ఏమని అంటారు, మనతో ఫోటోలు దిగుతారు, మనతో ఇది చేస్తారు, అది చేస్తారు. పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా. అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యాక వచ్చాను, లేకపోతే నేను ఇలా మిగిలేమని బ్యాచులర్. అది ఇంతనేమో ఇంకా లేదు అయిపోద్దిలే, నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది. నిజంగా నేను ఒక మాట అనేది మిస్ అవ్వదు బ్రో. మిమిక్రీ ఎలా బ్రో? అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో. ఎలా అంటే దానికి మనం ఏం లేదు, నువ్వు కావాలని చేసావా అంటే? నేను మిమిక్రీ చేసావన్నట్టు అంత ఈజీగా అయితే కావాలని చేసావు అంటే మిమిక్రీ నేను చెయ్యాలి. మిమిక్రీ ఇస్ గాడ్ గిఫ్ట్. కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇమిటేట్ చేసేవాడిని. అలా సినిమాలు చూసి హీరోని అంటే అన్ని చేయలేను, ఏదో ఒక 4-5 వరకు బాగా చేయగలను అంతే. మహేష్ బాబు గారిది చేస్తా, చిరంజీవి గారిది చేస్తా, చాలా వరకు చేస్తా. ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవారు. వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా, అది వాయిస్ వినబడలేదు, డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక 5 రోజులు కష్టపడి. అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా? సేమ్ యాస్టీ చెప్పేసా. ఆయన వచ్చి షాక్ అయ్యాడు. ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు. ఆయన షాక్ అయ్యి తర్వాత ఆయన చెప్పారు. కలిసారా, మాట్లాడారా? ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే, అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం. మై ఫేవరెట్ హీరో, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాగా. నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో, బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వాటి నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్ అంటే ఫేమ్ పరంగా కొంచెం జనాలకు దూరం అయ్యారు. ఎందుకు, రీజన్ ఏంటి బ్రో? అట్లా ఏం ఉండదు బ్రో. నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా.
నీ పేరేం పేరు ఇప్పుడు? శివ. యాంకర్ శివ. రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, నిన్ను యాంకర్ శివ అంటారా శివ 2 అంటారా? యాంకర్ శివ పేరు ఒకసారి వస్తుంది, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలు ఓ సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. చిన్న ఇండస్ట్రీ కదా బ్రో. ఏం కాదు, వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది, దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి, అసలు పట్టించుకోను, మామూలు పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోను. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంతే. ఎవరి మాట విన్ను, ఎవరిని ఖాతరు చేయను. ఈ విషయం మా జబర్దస్త్లో ఎవరడినే చెప్తారు, నేను అసలు పట్టించుకోను. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా? నాకు ఛానలే లేదు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటే, వీడియో చేసి పెళ్ళి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తుంది మంచిగా అని అడిగినట్టుంది. ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లేదు, వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు. నేను అలా మీ దాంట్లో కొంతమంది చేసి ఉన్నారు, నేను చేస్తాను. ఎలాంటి వాటికి తెలుసా అన్న, నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను, నాకు బయట ఇవ్వమని అన్నట్టు వాడికి ఇస్తా అన్న, నేను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికి ఇస్తా. ఎందుకు ఇస్తానంటే, అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేం, దాన్ని చేయడం అంటే అంత దరిద్రం ఇంకోట్లేదు. అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్కి సంబంధించి నేను ఒకటి తీసుకున్నా, అదేంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది, కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు? అది వాడి అభిప్రాయం, మన అభిప్రాయం ఏం లేదు. అలా అవకాశాలు ఇవ్వకపోతే ఆది ఎలా వెళ్తాడు, గెటప్ శ్రీని ఎలా వెళ్తారు, చంద్ర వెళ్తారు, వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా. అవకాశాలు ఇవ్వకపోవడం ఇస్తుంది, కాకపోతే ఒకటి టైం వస్తుంది, ఒకటి టైం రాదు, అంతే తేడా. తక్కువ చూస్తారా? అది ఉందా? తక్కువ ఏం చూడరు, మంచి వాల్యూని ఇస్తారు. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను కానీ మంచిగానే వాల్యూ ఇస్తారు, అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు, అది మాత్రం పక్కా రాసిస్తా. జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ అంచనా వేసే అవసరం లేదు. నేను జబర్దస్త్లోనే నాన్ స్టాప్గా 25 నిమిషాలు 30 నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు, అదైతే 100% కన్ఫర్మ్. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లకు వస్తారు కదా, వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట. నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం. అరే మీరు ఎట్లా చేస్తున్నారా 20-25 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుని. సినిమా ఏముంది బాబు, చిన్న ముక్క ఇలా చెప్తారు కట్, చిన్న మొక్క చెప్తారు కట్, అట్లా కాదు కదా. ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే 25 నిమిషాలు దాదాపు ఒక 40-50 డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నాకే ఇది ఎలా చేస్తున్నారు, అంత ప్రాక్టీస్ చేస్తాం. చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో 3 కోట్లతో సినిమా చేయడం ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్. స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా, డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్, ఎవరిని ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది. నా టార్గెట్ ఏంటంటే, రేపు ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా, రేపు ఒక సినిమా తీసినా ఒక 3 నుంచి 5 కోట్లు సినిమా తీయాలి, అదొక 100-200 కోట్లు 100 కోట్లు వచ్చేంత సినిమా తీస్తా. 3 నుంచి 5 కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ, లేకపోతే దాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు. సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి 5 కోట్లు ఒక 100 కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్. ఫ్యూచర్లో కూడా అంతే, చిరంజీవి గారిని పెట్టా నేను 5 కోట్లని సినిమా తీస్తా, నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా, సినిమాకి చిరంజీవి 100 కోట్లు పెట్టాడని వస్తావా, అంతే చాలు. సినిమాలో దమ్ము ఉండాలి, కథలో దమ్ము ఉండాలి, డైలాగ్స్లో దమ్ము ఉండాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అంతేగాని చిరంజీవి గారు 100 కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను. నా టార్గెట్ చెప్తున్నా, నా ఫ్యూచర్. రేపు ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక, అంతే. మీ డైరెక్షన్ ఇష్టం? చాలా ఇష్టం. మరి నేను జబర్దస్త్ చేసేది అదే కదా. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు, ఒక డైరెక్షన్ చేయాలని లేదా? లైక్ మన వేణు ఉంది, చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా, అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా, 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి, చాలామంది పేర్లు చెప్పాలి మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను
కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యున్ ప్రొడ్యూసర్ నమ్మకమైనట్టు దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే అది? నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు వాళ్ళ సినిమాలు. మనకు అట్లాంటి ఏం లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫినాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ, ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్ అది కాక ఉందా? ఏం లేదు. బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కున్నావా? ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నా. ఒక కారు, ఒక ఫ్యామిలీ. ఇది మెయింటెనెన్స్. తినడానికి ఉండడానికి ఉందా? నాకున్న చిన్న చిన్న కోరికలు, ఫోన్లు, వాచ్లు, ఇలాంటివి మన కోరికలు మనం తీర్చుకున్నావా? పాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా నీకు? స్టిల్ ఉన్నారా టచ్ లో? ఎవ్వరు లేరు. వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా. నేను ఎప్పుడైనా వెళ్తేప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటా. ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు. కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు కానీ యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయా? మామూలు వాళ్ళతో మాట్లాడు అని అంటుంటారు. ఎందుకు మాట్లాడినబ్బా, నేను ఎవరితోనే మంచిగానే పలకరిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు? ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా? 2 వీలర్ వేసుకొని వచ్చా. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసే సెలబ్రిటీలు చూశాను నేను. యాటిట్యూడ్ నా ముందు వస్తారు, భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు? ఆడెవడో కాదు, నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గర కూడా, ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టావు, షుగర్ చూసుకో, వద్దులే ఎవరి పేర్లు వద్దు. వాళ్ళు చూసి ఇదేంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్, ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు. ఇవన్నీ జీవితం, నేను రియాలిటీలో బతుకుతా. ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే. అంతే. అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను. ఇలాగ విర్రవీగుతారు, కొంచెం తేడా డౌన్ ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది శంకర్ ఏమైపోయాడు? శంకర్ వచ్చాడుగా, మళ్ళీ మన జబర్దస్త్కి వచ్చాడు, 2 ఎపిసోడ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. కాదు, మంచి ఉండే గ్రాఫ్ సడన్ గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ఎందుకంటావు అన్న? నార్మల్గా మీకు ముందే చెప్పా, వేరే ఒకటి గురించి నేను మాట్లాడు. కాదు, నీకు మంచి పరిచయం కదా? నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు. మనమేం చెప్తాం వాడి గురించి? ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఎప్పుడు బాధపడ్డా నేను నీ దగ్గరికి వచ్చి? ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా. అది ఎవడవని, పేదోడవని గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే, మంచి లైఫ్తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో. ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్ మీ జబర్దస్త్ గురించి. నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతలకి ఇవ్వకూడదు. ఇచ్చామంటే మందే తప్ప. వాడు ఎలాగ అంటాడు, ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు, అందుకే నీ గురించి ఇలా అన్నానంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు, అడిగాడు చెప్తా. మంచి క్వశ్చన్. ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి? ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు. ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు. ఏంటి? పొద్దున్న లేస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వాడితో చాటింగ్లు చేస్తావు. నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముంది చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక థంబ్నెయిల్ వేసి, సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ, నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దులే అన్నారు, నన్ను కూడా ఇచ్చావు కాబట్టి. నేను ఒకటి
నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న. ఏం పెట్టారంటే, జబర్దస్త్లో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం, వాస్తవము? 100%. ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా. అది కొంచెం ఆఫ్లైన్ లో కట్ చేయొచ్చు, కానీ అది తిట్టేది ఎందుకు? బాగాలేదు కాబట్టి తిడతారు. 100%. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు షో నిలబడాలి, షో బాగుండాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఓవర్ లుక్ లో స్కిట్లు చేసేస్తారు. అటువంటిప్పుడు క్లియర్గా తిడతారు. ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని. స్టేజ్ మీద ఇది నీ డైలాగ్, ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది. ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని. అలాగా పర్సనల్గా ఏమి తిట్టడం? పర్సనల్గా ఎవ్వరికే ఉండవు. వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి, ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మేము జడ్జిలు, మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు. అదే అంటే మను గారు తిట్టారు, మను గారు ఇలా తిడతారు, జబర్దస్త్ వీళ్ళని తిడతారు. వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను, కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు. లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. ఆయన ఎవరిని పల్లెత్తే మాట అని వ్యక్తి ఆయన. ఇంకొకరు పేరు చెప్పినా నేను అవును, కానీ మనో గారి పేరు చెప్తే అది రాంగ్ మెసేజ్. ఆయన అస్సలు బాగుంది, బాగా చేశారు అంటాడంతే, ఇంకొక మాట మాట్లాడరు. ఇదంతా ఫేక్, అన్ని ఫేక్. కామెంట్లు పట్టించుకోవద్దు. కామెంట్ కాదు, జబర్దస్త్ చేసిన ఒక పర్సనే. నా తెలిసి ఆడు జబర్దస్త్ చేసి ఉండడు, మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు. కాదండి, కాదు. చెప్పాను కదా మనో గారి పేరు చెప్పడమే రాంగ్. ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, బిర్యానీలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా తింటుంది, ఇలాంటివి చెప్తారు అయినప్పుడు. ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాట్లాడు. ఇప్పుడు నీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్లోనే ఉంటావా? ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు. నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం. జబర్దస్త్ లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్. ఇంకొక ఇదేం లేదు. ఇంకొకటి ఏముంది, దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చేసుకుంటూ పోవడమే. ప్రస్తుతానికి అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు. ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం, నేనే కాదు అందరం కలిపి. ఇంకా మిగతాది దేవుడి దయ, మనదేం లేదు. దేవుడి దయ, ఇది అదృష్టం అంటే అంతే. చాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం. అలానే నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య, నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి లత్కూరు మాటలు చెప్పడానికి ఇష్టం. ఇప్పుడు మీ జడ్జిలందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు. అంటే మీరు అంటుంటారు, అంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండే ఇదని. ఆర్పి ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్స్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ వాళ్ళు ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు? దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది కదా, అది రాజకీయాలకు సంబంధించి. సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో స్పందించారో లేదు తెలియదు, నేనైతే అసలు మాట్లాడను. పాలిటిక్స్కి చాలా దూరం. మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా. అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది, దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది వచ్చి, అందుకనే వాటికి చాలా దూరం. అబ్బో అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడాం అనుకో, వేరే పార్టీ వాళ్ళకి శత్రువులు అవుతారు. ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదని నా ఫీలింగ్, నా ఒపీనియన్. సో నాకు ఈయన ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే, ఆ సీఎం అన్నా సూపరే, ఎవరైనా సూపరే. జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టడు, ఎవడు ఫ్రీగా ఏం చేయడు. ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి, మనం కష్టపడే పిల్లల్ని పోషించుకోవాలి, బతకాలి. ఆ విషయం జనాలకి తెలియదు. కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను, ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు, ఆ ఈవెంట్కి మనల్ని పిలుస్తాడా? ఎందుకు? అందరూ మన వాళ్ళు అనుకుంటే ఏ కష్టం లేదు, అన్ని ఈవెంట్లు చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ మన పార్టీలు అనవసరం, మనకి పని కావాలి, డబ్బులు కావాలి. బాగుంటుంది కదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని పార్టీలు చేసేస్తాం, మనం పట్టించుకోం. ఈ ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం, చేసుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీకి ఇది అయిందనుకో, ఆ బుల్లెట్ భాస్కర్ పిలవద్దండి, ఆ పార్టీ సపోర్ట్ చేశాడు అంటాం. అన్నీ లేకుండా అందరితో కలిసి వెళ్ళిపోవడం బెటర్. ఇలాగ ఏదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో. మా అమ్మ ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ వేసేసింది, అది మా పార్టీని కించపరిచే, అసలు అర్థమే లేదు అది. దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేశారు, తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్లు చేసి. అందరికి మళ్ళీ సారీ చెప్పి. అవును, ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు? రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి ఏమైందంటే
డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఇలాగే కూర్చుంటారు. ఎక్కడ తప్పు దొరుకుతావా, ఎప్పుడు ఎత్తి చూపుదామా అని. ఒకప్పుడు అంత లేదు. పాత సినిమాల్లో చూసుకో, ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు. అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్నది దొరికినా ఈ నెల పట్టుకుందాం అంతే. ఒక్కడు ఉంటాడు రెచ్చగొట్టడానికి, 4-5 రెచ్చగొడతారు. వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు. అది ఎక్కువ జబర్దస్త్ మీదే. మరి జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా? లాయర్ గెటప్ వేయకూడదు, కోర్టు సీన్ చేయకూడదు, యముడు గెటప్ వేయకూడదు, స్వామి అనకూడదు, బాబాలు పెట్టకూడదు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం. అబ్బా, అది అందుకే ఇంకా రాను అది చాలా రెస్ట్రిక్షన్స్. ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలోనే చేయాలంట. డబుల్ మీనింగ్స్ ఎక్కువ. మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్, చూడకపోతే ఏమంటే మీ ఆవిడ బాగుందండి అన్నాం అనుకో, థ్యాంక్స్ అండి అంటాడు. రెండో మీనింగ్లో చూస్తే ఈ మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి, ఏ యాంగిల్లో అన్నాడు వీడు. ఆలోచిస్తే డబుల్ మీనింగ్, ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్. ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్ చేయలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. చంద్రబాబు టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉంటారన్న, అందరికీ టచ్లో ఉంటారు. కానీ నేను ఎక్కువ వాళ్ళతో ఇది నా పని, నా లైఫ్, ఏదైనా అకేషన్లో అయితే కలుస్తాను. లేడు కదా ఇంకా మీతోనే. ఏం కాదు, చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో. ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. అందరు కలుస్తారు. ఇంకోటి, మీ వాచ్ కోసం మీరు ట్రోలింగ్ చేశారు కదా బ్రో, మీ మీద బాగా బలిసినోడు బాగా ఉన్నాడు కదా అని చెప్పి, అది ఏంటి అది? అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో, వాచ్ ఎంత 25,000 30,000 ఉంటుంది. కింద కామెంట్లు పెడతారు కదా, ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నాం, తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకటి బ్రో, నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది? నేను సికింద్రాబాద్ కొత్తలో హైదరాబాద్ వచ్చిన కొత్తలో 10 సార్లు తిరిగాను, నా వాచ్లని చూసాను. ఇప్పుడు కొనుక్కుందాం, ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించాను. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు? అలా అని నేను మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెల్లేసుకుని తిరగమంటలే. నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా. ఇప్పుడు నీ దగ్గర షూ చూసాను అనుకో, మా శివ షూ బాగుంది, నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా. అర్థమైందా? వేరే వాడు సంపాదించినాడు ఏమనుకుంటాడు పాపం, అనుభవించలేడు. నేనైతే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా, ఇది తినాలనుకుంటే తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఈ వాచ్ ఎంత? ఇది 45,000. 45,000? అరే, నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం. దాదాపు ఇంట్లో ఒక 200-300 వాచ్లు ఉంటాయి. వాటి మీద ఎక్కువ పెడతావు బ్రో ఇన్వెస్ట్మెంట్? వాచ్లు అంటే చాలా ఇష్టం. నా స్కిట్స్లో చూడు, ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది. ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్? ఒక 300-400 ఉంటాయి, అన్ని హై. 300-400 వాచ్లు 5-6 కేసులు ఉంటాయి. ఇష్టం వాచ్లు అంటే. వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? నార్మల్ నాకు అర్థం కాదు, వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం, ఒకడికి షకీల్ అంటే ఇష్టం. నీకు ఐశ్వర్య ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను, ఇది నా ఇష్టం, నాకు నచ్చింది, ఎవడి ఫీల్ ఆడిది. అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద 400-300 ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం. ఇన్వెస్ట్మెంట్ మనం వ్యాపారం చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ సారీ, దాని మీద అంత ఇన్వెస్ట్ చేసావు. ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్లోనే ఇలా ఏదైనా పిలిస్తే వేసుకోవడం. నార్మల్ వస్తే 3 టీ-షర్ట్లు ఉంటాయి, అవి వేసుకొని తిరుగుతా. ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమి పెట్టుకోను. మా వైఫ్ అంటది, ఎందుకు అన్ని వండుకున్నావు, ఒకటి పెట్టుకోవచ్చు ఏమంట. నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ, ఎక్కడ సెలబ్రిటీలు కాదు. దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీ-షర్ట్లు వేసుకుని, అందుకే ఎక్కువ ముస్లిమ్స్ ఏరియాలో తిరుగుతా. అక్కడైతే అప్పుడు గుర్తుపడ్డా, పాట ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతా, మల్లేపల్లి షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తాను. నాదేంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే, నేను చాలా మందిని చూసాను అబ్బా మా సెలబ్రిటీల్లో, కనీసం వాటర్ బాటిల్కి 20 రూపాయలు తీయడం చూసా, లక్షలు సంపాదించి వాటర్ బాటిల్కి. నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, వీటి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నచ్చింది కొనుక్కుంటే నచ్చింది తింటా. అలా అని దుబారా కాదు. 100కి 50 రూపాయలు అనుభవిస్తే 50 రూపాయలు సేవ్ చేసుకుంటా. అలా అని 100కు రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు సేవ్ చేసాం అనుకో, ఏదో రోజు నీకు పోతావు, లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు, ఈ డబ్బంతా డాక్టర్లు దొబ్బుతారు. అప్పుడు మనం ఫీల్ అవుతాం, చచ్చిపోయేటప్పుడు 5 నిమిషాల ముందు డాక్టర్ 5 నిమిషాల్లో పోతాడంటే, ఆ రోజు బావర్చీలో బిర్యానీ తిందాం అనుకున్నాను, డబ్బులు మిగిల్చుకుందాం తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు. అదొద్దు. లైఫ్ దేవుడిచ్చిన షార్ట్ లైఫ్.
నచ్చింది ఎంజాయ్ చేయడమే. అది ఎవడైనా ఎవరు చెప్పినా విన్నా, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాను. స్కిట్లో బాగా లావు సన్నం అయ్యావా బ్రో? బయట సన్నగానే ఉంటాను అబ్బా, టీవీలో ఎందుకు అట్లా లావు కనబడతానో అర్థం కాదు. అది బయటికి వెళ్తుంటే అడుగుతారు, ఏమయ్యా భాస్కర్ ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు. ఏమైందమ్మా అంటే టీవీలో అంత ఉంటావు, ఇక్కడ ఏం తింటున్నావు అంటారు. అది టీవీ వల్ల, కెమెరాస్ వల్ల. కెమెరాలు బాగానే ఉన్నారు బ్రో, బాగానే ఉంటాను, బయట ఫిట్గానే ఉంటాను. రెండు పాలసీ, లైఫ్ పాలసీ. రోజు ఈవినింగ్ 6 తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన వెళ్ళను అంటిల్ ఈవెంట్ లేదా జిమ్. బయట జిమ్కి వెళ్ళిపోతా. జిమ్ అంటే కండల గిన్నెలు ఏం చేయను, కార్డియో ఎక్సర్సైజ్. ఇవి 2 తుఫాన్ వచ్చినా వెళ్ళిపోతా. మా ఆవిడ అడుగుతుంది ఎందుకు వెళ్తావు ఈ టైంలో, వర్షం వస్తుంది. 2 అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా, లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా. ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది, సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇండియా గురించి. ఇండియా గురించి పహల్గామ్ ఏదైతే అటాక్ జరిగిందో దాని గురించి మాట్లాడుతూ గొప్పలో మనం ఉంటుంది కదా బ్రో. ఒక ఇండియన్గా నీ ఫీలింగ్ ఏంటి బ్రో? అంటే లైక్ నేను ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంతమంది. గుర్తుపెట్టుకో బ్రో, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియన్. మనం ఎవరో ఒక 2 ఉంటారు చేరపురుగుడు. ఎక్కడ ఉంటారు? ముస్లిమ్స్లో ఉంటారా? హిందువుల్లో ఎదవలు లేరా? మన హిందువుల్లో కూడా 2-3 ఎదవలు ఉంటారు. ఎవరో 2 కామెంట్లు పెట్టారు, 2 అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు. ఎవరో 2-3 పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను. వాళ్ళని అనడం తప్పు. జరిగింది, వాళ్ళు చేసింది తప్పు, ఆ విషయం అందరికీ తెలుసు. దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు. టైం దేనికైనా. మోడీ ఏమన్నారు చూసారుగా, ఎవరిని వదలదు, వెతికి కొడతా ఉన్నారు. ఇప్పుడు వాడి దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా? చేయలేదు. అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది. టైం చూసి కొట్టాలి. థ్యాంక్ యూ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో మోడీ అన్నాను, మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు. మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్నాను. ప్రతిదీ మాట్లాడడానికి భయపడాలి. ఇప్పుడు మోదీ గారు అంటే అది పక్కన పెట్టి, ఇప్పుడు ఫలానా చిన్న హీరోని అనుకో, హీరో పేరు పెట్టాం అనుకో, ఏంట్రా రమేష్ అంటున్నావేంటి, రమేష్ గారు పలిసిందారా అంటారు కింద కామెంట్. మనం ఏదో ఫ్లోలో అంటాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు హీరోల గురించి ఏం మాట్లాడతాం, పేర్లు పెట్టి మాట్లాడుకుంటాం. ఆ ఫ్లోలో చెప్తాం, దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఎత్తుతారు. కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు, మనం మాట్లాడుకోవాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదబ్బా అసలు. ఒక 100% నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే, కొడుకులు తిరుగుతారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలతో తిరుగుతారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మనం చేస్తే పొత్తులో చూస్తారు. అవును, ఎందుకు అదే నాకు అర్థం కాదు. మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పే తింటున్నాం, మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి, సెలబ్రిటీలా చూడొద్దని చెప్తాం. ఇంకొకటి ఏమో కామెంట్ చేస్తారంటే, మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి, మీరు ఎలాంటి పనులు ఎలా చేస్తారంటాడు. నువ్వు మాట ఇచ్చావు అట్లా ఉంటానని. ఏందోనబ్బా నాకు అర్థం కాదు అసలు. నిజంగా హారిబుల్. పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది అనుకో, ఒకటి ఇంకా నీ గురించి పడుతుంటే జరిగింది అంతే, ఎంత రాస్తారు. అవును, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు. నీకు కూడా నా తరఫు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. కేవలం నువ్వంటే ఇష్టంతోనే నీ కోసం వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. డిస్క్లైమర్, నేను చెప్పింది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, మంచిగా ఉండాలని, మంచి సంపాదించుకోవాలని, మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీ.